కొంచెం మీరైనా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి. మరి నాకు వీడియోలు ఇంకింకా చేయాలనిపిస్తుంది. మీరు చూసి అలా వదిలేస్తే ఎలాగండి? మరి నా కష్టాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు. మరి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకిన్ని వీడియోల కోసము. మా అత్తమ్మ ఎప్పటికి ఇంట్లుంటే ఏదో ఒక పని చెప్తుంది. తోటకాడని కొంచెం కాలం గడిపేసి వెళ్తాను మెల్లగా ఇంటికి. మా తోటి కోడలు ఉన్నదైతే అది ఉంగజాలంది, బర్రె మొకంది, దాని ఒళ్ళు చూసుకొని అదే మురిసిపోతుంది. అసలేం పని చెయ్యదు ఇంట్లో. కూరగాయలు నేనే తీసుకుపోవాలి, మళ్ళీ నేను కూరగాయలు తీసుకొచ్చేదాకా చూసుకుంటూ కూర్చుంటుంది. వంట చేయదు, ఏం చేయదు, దున్నపోతు ముఖం తింటుంది, పంటది. దానికి అసలు పెయికి ఎట్లా పడుతుందో ఏమో, తిన్నది ఎట్లా పెయికి పడుతుందో ఏమో, దొమ్మరి ముండ ముఖంది. అత్త ముఖం ముండ కూడా అట్లనే నన్నే అంటది. దాన్ని ఏమన్నది, ఇంట్లో వండుకొని తినేదాన్ని ఏమన్నది. అడవికి రావాలి, మళ్ళీ కూరగాయలు కోసుకొని పోవాలి, మళ్ళీ వంట చేయాలి, ఇంట్లో బట్టలన్నీ విని వినాలి, ఇంకా నన్నే అంటది మా అత్త. ఏమి అన్యాయమో ఏమో నాకు అర్థం కాదు. ఇంకా ఎంతెంత సుఖపడ్డానో నాకు అంతంత కష్టం వచ్చింది అత్తగారింటి కాడ. ఏమత్తమ్మ దొరికిందో ఏమో, దానికన్నా అర్థం కావాలి. ఇంతగానం పని చేపిస్తున్న నా కోడలతో నన్ను ఒక్క రోజున దాని మనసుకి ఎందుకు అనిపించదో మాయదారి ముఖంది. నా అమ్మగడు ఉన్నాడు ఇక అంతకే. మా అమ్మ మీద చాడీలు చెప్తున్నావేమే అంటాడు. ఇక 4 రోజులు అమ్మగారింటికి వెళ్దామంటే ఇక ఈ పెళ్ళిళ్ళు పేరంటాలు వచ్చాయి. ఇంకెక్కడ పోతే చెప్పి ఇక పోతే ఇక చాలు. మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ కోసుకెళ్తాను. ఇప్పటికైతే ఇవి సరిపోతాయిలే. ఎన్ని దనుసరించినా ఎన్ని తినమన్నా తింటారు, దున్నపోతులు తిన్నట్టు అందరూ మా ఇంట్లో. ఎవరో పిలిచినట్టు సౌండ్ వచ్చే, ఎవరు లేరులే నా భ్రమ అంతా. ఎత్తుకొని వస్తుంది బరువు అని కూడా రారు ముందుకు. ఇంట్లో వండుకొని ఏం చేస్తున్నారు పోతుల్లా? రాక్షసి టీవీ చూసుకుంటే ఎట్లా కూర్చుంది చూడు, కొంచెం అందుకుంటాను కూడా అనట్లేదు. అసే నీలిమా, మీ అక్క వచ్చింది రాయే, కూరగాయలు అందుకుందురా. అత్తయ్య వస్తున్నాను అత్తయ్య. రాయే, నీదేం పడిపోయిందే ముళ్ళ, మెల్లగా రాయే దున్నపోతుల ముండా. బరువు నాకైతుంది కదా, నేను దున్నపోతు ముఖం దానా. అయ్యో అక్క, కొద్దిగా ముందు ఫోన్ చేసి వచ్చేదాన్ని కదా ఎదురుగా. ఎందుకులే తల్లి, నీకు ఎండ పడదు కదా. తీసుకో, బరువు అవుతుంది తీసుకో, ఇడికొచ్చినాక నన్ను తీసుకో. ఏమే, వారంకు సరిపడా కూరగాయలు తీసుకొచ్చావా? మళ్ళీ రేపు వెళ్తావా సాకు పెట్టుకొని? వెళ్తాను, ఇంట్లో పని నాకు భయం కదా చేయడానికి అత్తయ్య. రేపు కూడా వెళ్తాను మళ్ళీ. కొండల ముఖంది. కోడన్లు అంటే కోడన్లే ఉన్నారు, ఇద్దరే ఉన్నారు. నాకు కర్మానికంట దొరికిండ్రు నాకు. కూరగాయలు దింపుకొని వచ్చి మళ్ళీ ఇన్ని బట్టలు విండిన చూడు. కొంప ఇంత పెద్ద కొంపు ఉంది, కొంపకంతా నేనే ఆరవేయాలి. కొంచెం మీరైనా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి. మరి నాకు వీడియోలు ఇంకింకా చేయాలనిపిస్తుంది. మీరు చూసి అలా వదిలేస్తే ఎలాగండి? మరి నా కష్టాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు. మరి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకిన్ని వీడియోల కోసము. ఇంతే జీవితం అసలు. తిన్నావా అని అడగరు, పన్నావా అని అడగరు, ఏం అడగరు. వండి పెట్టినా తిన్నారు, కూరగాయలు కోసుకొచ్చినా, గిట్లుంటుంది సంసారం. ఏమే అట్లా వంటివి సావిత్రి? తిన్నవా లేదు ఇంతకి? తింటే మీకెందుకు, తినకపోతే మీకెందుకండి? వండినా కదా చాలు. ఏంటి అలా మాట్లాడుతున్నావు? కొత్తగా మాట్లాడుతున్నావు. లేవు తినకపోతే తిందు కదా. ఏం ఆకలిగా లేదు నాకు. మీరు తినిపోండి, గిన్నెలు తినిపోండి. మీ అమ్మ, నువ్వు, మీ వదిన, మీ అన్న మీరే తినిపోండి, నాకేం వద్దు. రెక్కల కష్టం మస్తు చేయాలి, చేసినాక కూడా ఏదో ఒక వంక పెడుతూ ఉంటారు. మీ అమ్మ ఏదో ఒకటి తిడుతూ ఉంటుంది. మీ అవ్వ నోరుకు అసలు అదుపు లేదు, ఏమి లేదు. ఏమన్నది ఇప్పుడు మా అమ్మ? నేను ఏమన్నది చెప్పు సావిత్రి, చెప్పు. పోయి అడిగితే ఏమన్నది? నా పిల్లం ఏమన్నవి అమ్మ అని అడిగితే చెప్పు. ఎందుకు? మగుడికి రాగానే అన్ని షాడీలు చెప్పింది అనడానికే, నా మీద ఏడవడానికేనా? మళ్ళీ ఏమన్నా మరి తినకుండా పడుకున్నావు కానీ పొద్దుంతా చేసి వచ్చి తినకుండా ఎందుకు పడుకున్నావు? మొగన్ని అడగాలి తిన్నవా లేదా అని. నువ్వే అందరికన్నా ముందు పడుకుంటే ఇట్లనే అనుకుంటూనే ఉన్నా, ఇంకా అనట్లేదేంటా అని అనుకుంటూనే ఉన్నా. మీరు కూడా అనండి మరి. ఇప్పుడు మీ అమ్మని పోయి అడిగితే మళ్ళీ నీ పిల్లం ఏం నేర్పిందో నా మీదకి గొడవ పంపించిందారా అంటది. సప్పు చేయక వండుకోండి. మరి నువ్వు తినకుండా పడుకుంటే ఇట్లనే నా మనసుకి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. ఆకలిగా లేదన్నాను కదా, ఆకలి ఉంటే నేనే తింటాను. మీరు చెప్పాలా నాకు? బంగారు బొమ్మ అలిగిందా, ఎందుకు అలిగింది, కారణం ఏంటో మరి. ఏం లేదులే, చాలు సంబడం. ఇంకా పాట పాడింది చాలు, కానీ పడుకోండి. ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి ఎందుకండి ఫోన్ చేస్తున్నారు మీరు? ఊరికే మాట్లాడదాం. ఎలా ఉన్నారు అత్తయ్య మామయ్య, ఎలా ఉన్నారు అడుగుదామని చేస్తున్నానే. హలో అత్తయ్య, బాగున్నారా? మేము బాగున్నాం అత్తయ్య. అందరం బాగున్నాం అత్తయ్య. తిన్నారా? ఆరోగ్యం బాగుందా? మామగారు ఆరోగ్యం ఎలా ఉంది?
మేమందరం బాగున్నాం, మీ కూతురు కూడా బాగుంది. రేపు అట్లా ఊరికే వద్దాం అనుకుంటున్నాం అత్తయ్య మీ దగ్గరికి. మిమ్మల్ని చూసినట్టుంటుంది, చాలా రోజులే కదా, సావిత్రిని కూడా తీసుకొస్తాను అత్తయ్య రేపు. అమ్మగారు ఇల్లు అనగానే చూడు, చిన్న పిల్ల అయిపోయింది ఆ పిల్ల. ఏమైంది అలా సంబరపడుతున్నావు? అమ్మగారు ఇల్లు అనగానే సంబరపడుతున్నావా? రేపు పోదాం లే, సంతోషంగా పడుకో. అవును అవును అవును, ఎంతైనా నా మొగుడు, నా మనసు అర్థం చేసుకునే నా మొగుడు. నువ్వు తినకుండా ఇలా పడుకుంటే నాకు బాధ అనిపిస్తుంది కదా సావిత్రి. నేను తినేసాను కదా, తినేసి అందరికన్నా ముందే వచ్చి పడుకున్నాను కదా. అమ్మ దొంగ. మీ నాన్నే దొంగ. దీనికి ఇప్పుడు మాటలు వస్తాయి ఎందుకు రావు? రేపు అమ్మగారింటికి వెళ్తాం కదా. లాలిజో లాలిజో బచ్చుకో పాపాయి, ఊరుకో పాపాయి. నేను పాపాయి నాయే. మీరు నాకు పాపాయి లాగానేనండి. ఓహో. సరే మరి అండి, నిద్ర వచ్చేస్తుంది, బజ్జుందామండి. సరే బజ్జుందాం సావిత్రి. హలో ఫ్రెండ్స్, మీరేం చేస్తున్నారు? మీకు నిద్ర రావట్లేదా? మీకు కూడా నిద్ర వస్తుంది కదా, హాయిగా పడుకోండి. ఏ టెన్షన్స్ లేకుండా మీకు రోజు నవ్వులు ఇస్తాము, మంచి స్టోరీస్ ఇస్తాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే మరి, గుడ్ నైట్ అందరికీను.